ముఖ్య అతిథిగా వచ్చిన మన పద్మశ్రీ బ్రహ్మానంద గారికి, తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి, వేదికలో ఉన్న అందరికీ, అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సీతా పయణం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయణం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 years ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 lineగా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను, చాలా బాగుంది ఇది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయణం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్, నేను మాత్రమే కాదు, టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము. అండ్ మన స్టార్ కాస్ట్ అని చెప్పేసరికి మీకందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకందరికీ తెలుసు. నిరంజన్ హీరోగా, మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు, డాన్స్, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, అదంతా ఫుల్ ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు. సో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది, చాలా గొప్పగా చేసింది నేనే చెప్పడం కన్నా మీరు చూడాలి. మీరు చూసి అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను, గ్యారంటీ యూ విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్లో. అండ్ అగైన్ సత్యరాజ్ సార్, ఆయన